సో హాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ చక్రి, వెల్కమ్ టు చక్రి షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. సో మరి ప్రతిరోజులాగా ఈరోజు కూడా మన క్లాస్ అనేటువంటిది రైల్వేకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. బట్ లైవ్లోకి రావడం కోసం ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద బెస్ట్ కంటెంట్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దెన్ A and B together can complete a work in 40 days. They start work together. After 31 days, B left the work and whole work complete in 46 days. Find the time in which A alone can commit 50% of work. Question మీద ఫోకస్ చేసినట్లయితే వాడు ఏమంటున్నాడంటే ఏ మరియు వీళ్ళిద్దరూ కలిసి కంటిన్యూగా వర్క్ చేస్తే 40 రోజుల్లో వర్క్ అనేటువంటిది పూర్తవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు చేశానంట, 31 రోజులు పని చేయడం జరిగింది. ఆ తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు అంటే ఇంకొక 9 రోజులు పని చేసి ఉంటే అయిపోయి ఉండేది. ఆ సమయంలో బి బయటికి వెళ్ళాడు. బి లెఫ్ట్ ద వర్క్ అండ్ హోల్ వర్క్ కంప్లీట్ ఇన్ 46 days. అలా బి వెళ్ళడం ద్వారా 9 రోజుల్లో పూర్తవ్వాల్సినటువంటి పని కాస్త ఎక్స్ట్రా అయ్యింది. అంటే మొత్తం పని ఈ 31 డేస్తో కలుపుకుంటే 46 days అయ్యింది. అయితే మొత్తం పనిలో 50% పని పూర్తవ్వడానికి తీసుకునే సమయం ఎంత అని క్వశ్చన్. ఫైన్ ద టైమ్ ఇన్ విచ్ ఏ అలోన్ కెన్ కమిట్ 50% ఆఫ్ వర్క్. 50% ఆఫ్ వర్క్. అండర్స్టాండ్? క్లియర్ అనేనా మరి క్వశ్చన్? దెన్ వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? ఫస్ట్ answer. What is the answer of this question? First na 10 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఎలా చేయాలని చెప్పేసి. ప్రతి క్వశ్చన్కి మీకు అయితే టైం ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏ మరియు వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ను కంప్లీట్ చేస్తున్నారంట? 40 డేస్లో చేస్తున్నారు. మరి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. 31 రోజుల తర్వాత బి అనేటువంటి వాడు బయటికి వెళ్ళి, అంటే ఏ మరియు వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక 9 రోజులు చేస్తే ఎంత వర్క్ అయితే ఉంటుందో ఆ వర్క్ ఇప్పుడు మిగిలింది. ఇప్పుడు ఇదే వర్క్ను ఎవరు చేస్తున్నాడు? బి వెళ్ళిపోయినాడు. మరి బి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? ఇంకా ఏ ఉంటారు. మరి ఇదే వర్క్ను ఏ అనేటువంటి వ్యక్తి ఎన్ని రోజులు చేస్తున్నాడంటే, మొత్తం 46 డేస్ కదా, ఇందులో ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేసినాడు? 31 రోజులు ఏ మరియు బి ఇద్దరు కలిసి చేశారు. మరి 46లో 31 తీసి 15 రోజులు. సో మరి ఏ ఒక్కడే 15 రోజులు చేయడం జరిగింది. అంటే ఏ మరియు వీళ్ళిద్దరూ కలిసి 9 రోజుల్లో చేసేటువంటి పనిని ఏ ఒక్కడే 15 రోజుల్లో చేయడం జరిగింది. అంతే కదా. మరి దీని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? ఇక్కడ ఎఫిషియన్సీని కనుక్కోవచ్చు కదా సింపుల్గా. మరి ఇక్కడ చూస్తే 3 3s 3 5s. సో మరి ఏ మరియు బి ఇద్దరి ఎఫిషియన్సీ కలిపితే 5 భాగాలు, ఏ ఎఫిషియన్సీ కలిపితే 3 భాగాలు. అంటే ఆటోమేటిక్గా అప్పుడు బి ఎఫిషియన్సీ 2 అనే కదా. సో ఏ ఎఫిషియన్సీ 3 భాగాలు, బి ఎఫిషియన్సీ 2 భాగాలు. ఇప్పుడు క్వశ్చన్ టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఇద్దరూ కలిసి 40 రోజుల్లో పని పూర్తి చేస్తున్నారని మీనింగ్ ఉంది కదా. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిస్తే 5 భాగాలు 40 days. ఎఫిషియన్సీ ఇంటూ టైం 5 × 40 ఎంతనైనా 200. మరి ఈ 200 భాగాల పని ఇప్పుడు ఎవరు చేయాలంట? ఏ ఒక్కడే చేయాలంట. ఎంతసేపు? ఎంత పని? 50% పని. అంటే 200 సగం ఎంత? 100%. మరి ఈ 100% పని ఎవరు చేయాలంటే ఏ ఒక్కడే చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. ద టైం టేకెన్ బై ఏ అలోన్. వర్క్ బై ఎఫిషియన్సీ అంటే 100 భాగాల పని 3 భాగాలు, అంటే పనిని ఏ ఎఫిషియన్ రోజుకు 3 భాగాలు చొప్పున చేస్తే ఎంత పని పూర్తి అవుతుంది అని క్వశ్చన్. 36
33 1/3 రోజులు. 33 1/3 రోజుల్లో ఏ అనేటువంటి వ్యక్తి మొత్తం పనిలో 50% పని అనేటువంటిది పూర్తి చేయడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా మరి. దెన్ వన్ క్వశ్చన్. మరి లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగిందమ్మా. అంటే శనివారం క్లాస్లో మీకు హోంవర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లం మీద. ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ 5:40 in a clock. Then what will be the angle between both the hands of the clock? క్వశ్చన్లో సమయం 5:40 అయ్యింది. అయితే గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు మధ్య గల కోణము ఎంత? గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు మధ్య గల కోణము ఎంత అని క్వశ్చన్ అడిగారు కదా. మరి ఇప్పుడు 5 × 30 150, 40 × 11/2 220. డిఫరెన్స్ ఎంత? 50 ఒక 20. 70. అరే 70 లేదే. మరి 70 degrees ఆప్షన్ ఎక్కడా లేదే. అంటే గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు ఇంటర్నల్గా ఉన్నటువంటి కోణం 70 degrees. ఓకే, యాక్సెప్టెడ్. కానీ ఆప్షన్స్ చూస్తే అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయంటే మొత్తం గడియారం 360 degrees కదమ్మా. మరి 360 degrees నుంచి 70 degrees తీసేస్తే 290 degrees కలిగి ఉంటుంది కదా. మరి ఈ 290 degrees ఏంటి అంటే అవుటర్ అనే గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు బయట వైపున ఉన్నటువంటి కోణము. బయట వైపున ఉన్నటువంటి కోణం. ఆన్సర్ ఏమవుతుంది? 290 degrees అవుతుంది గడియారం. ఇక్కడ ఇంకో పాయింట్, అసలు ఈ 11/2 ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ బాగానే వేస్తారు, బాగానే ఉంది. 11/2 ఎలా వచ్చింది? 11/2 అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అంటే ఒక నిమిషానికి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు చేసే కోణాల మధ్య గల భేదము. ఇన్ ఎ మినిట్ ద డిఫరెన్స్. సో యాంగిల్ రొటేషన్ బై అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎంత కోణము చేస్తుంది, నిమిషాల ముళ్ళు అదే నిమిషానికి ఎంత కోణం చేస్తుందో ఆ రెండింటి మధ్య డిఫరెన్సే 11/2 అనేటువంటిది. క్లియరా? అంటే ఇంకా 5/1/2 degrees అని వస్తుందమ్మా. నిమిషానికి నిమిషాల ముళ్ళు 6 degrees కోణం చేస్తుంది. గంటల ముళ్ళు 1/2 degree చేస్తుంది. గంటల ముళ్ళు నిమిషానికి 1/2 degree చేస్తుంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే 5.5 degrees సమానము. బ్లైండ్గా నేర్చుకో, దాని మీనింగ్ ఏంటి తెలుసుకో. మరి ఇక్కడ 30 ఎందుకు వేసాము? 30 ఎందుకు వేసాము అంటే ఒక గంటకు అంటే 5 నుంచి 6 గంటల మధ్యలో ఉన్నటువంటి కోణం ఏ 2 నెంబర్ల మధ్య అయినా సరే గడియారంలో తీసుకోండి, వరుసగా ఉన్నటువంటి ఏ 2 నెంబర్ల మధ్య గల కోణము 30 degrees. ఓకేనా? దాన్ని 5 సమాన భాగాలుగా విభజించినట్లయితే 6 degrees. అందుకు నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 degrees ఉంటుంది. గంటల ముళ్ళు గంటకు 30 degrees కోణం అనేటువంటి తిరుగుతూ ఉంటుంది. మరి అదే గంటల ముళ్ళు నిమిషానికి 1/2 degree తిరుగుతుంది. సో మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే 5.5 degrees. క్వశ్చన్ క్లియర్ అయినా నైనా? మరి ఈ విధంగా తీసుకోవాలి, పాయింట్ అర్థమైందా? మరి దెన్ ఒకసారి ఈ క్వశ్చన్ చెప్పాను కదా, లాస్ట్లో చెప్పానండి. మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, X and Y are two alloys which are prepared by mixing zinc and aluminum in the ratio 1:4 and 11:8 respectively. If equal quantities of alloys are melted to form a third alloy, Z, then what is the ratio of zinc and aluminum in alloy Z? In alloy Z meaning ఏంటంటే అమ్మా, X మరియు Y అనేటువంటి 2 లోహాలు కలిగి ఉన్నాయి. మరి ఆ లోహాలు వేటి వేటి మిశ్రమాలు తయారవుతున్నాయంటే జింకు మరియు అల్యూమినియం యొక్క కలయికతో తయారవుతున్నాయి. సో మరి ఇక్కడ రేషియో తీసుకుంటే 1:4గా ఉంది. మరి ఇక్కడ రేషియో తీసుకుంటే 11:8గా కలిగి ఉంది. అయితే
ఈ రెండింటిని కూడా ఎక్స్ మరియు వై అనే రెండు లోహాలు ఉన్నాయి కదా, సమానమైనటువంటి నిష్పత్తిలో బయటకు తీసి మిక్స్ చేసి కొత్తగా ఒక లోహాన్ని తయారు చేసినట్లయితే, థర్డ్ లై జెడ్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి జింకు మరియు అల్యూమినియం యొక్క రేషియో ఎంత అని క్వశ్చన్లో అడగడం జరిగింది. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? Answer. What is the answer of this question, guys? Fast. Be an active, guys. Be an active. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరి నేను చెప్పిన కంటెంట్, మెథడ్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేస్తారండి. మరి సో December 31st మినిమం టార్గెట్ 1000 అండి సబ్స్క్రైబర్స్. మరి చూద్దాం. 10 seconds, 6 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి ఇక్కడ చూస్తే క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మనం ఎలాంటి సింపుల్గా ఏది చూద్దాం ఒకసారి. ఎక్స్ అనేటువంటి ఒక అలాయ్ ఉందమ్మా. ప్రతి దానిలో జింకు మరియు అల్యూమినియం ఉంది నాయన. మరి జింకు మరియు అల్యూమినియం ఎక్స్లో ఉన్న రేషియో ఎంతమ్మా? 1:4 అంటున్నాడు. ఓకే. మరి వై ఎలా ఉంది నాయన? 11:8 అంటున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎక్స్లో నుంచి కొంత భాగం తీశాడు, వైలో నుంచి కూడా అంతే భాగం బయట తీయాలి, తీసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి జెడ్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు చూస్తే ఇది మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు. ఇది మొత్తం 19 భాగాలు. క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు? ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ అలాయ్స్ ఆర్ మెల్టెడ్. అంటే రెండింటిని కూడా సమానమైనటువంటి రేషియోస్లో బయటకు తీయండి అన్నాడు. కానీ ఈడేమో 5 భాగాలు ఉంది, ఈడేమో 19 భాగాలు ఉంది, అన్ఈక్వల్గా ఉంది. మనం ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి. ఎట్ట ఈక్వల్ చేస్తావు? ఇంటూ 19 ఇంటూ 5, 95 కదా. మరి ఇప్పుడు చూడు, 19 1s ఎంత? 90, 19 4, 19 4 76. క్లియర్. మరి ఇక్కడ 11 5 55, 5 40. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోయి ఉంటాయి. చెక్ చేసుకో నువ్వు కావాలంటే. 76 + 19 కలుపు, 55 + 40 కలుపు, నీకు ఆటోమేటిక్గా ఈక్వల్ వాల్యూస్ అనేటువంటివి రావడం జరిగింటాయి. మరి ఇప్పుడు మిక్స్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జింక్ అల్యూమినియం ఎలా వచ్చాయి అంటే 55 65 70 74. మరి ఇక్కడ సో 6 7 1 4 ఎంత అంటే 11. క్లియర్. 74:116 మనకు వచ్చింది. బట్ 74 సరే క్యాన్సిలేషన్ చేయి. ఇక్కడ 74 క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 3 6, 2 14, 2 5 10, 2 8. మరి రేషియో ఎంతనైనా 37:50 అండి. క్వశ్చన్లో వాడు చెప్పినటువంటి విధంగా ఈక్వల్ క్వాంటిటీస్లో బయటకు తీసి థర్డ్ అలాయ్ని తయారు చేస్తే అందులో ఉన్నటువంటి జింకు మరియు అల్యూమినియం యొక్క రేషియో ఎంత అంటే 37:58. మనం చెప్పిన షార్ట్ కట్. మీకు అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా. పాయింటింగ్ టు ఎ మ్యాన్ ఇన్ ఎ ఫోటోగ్రాఫ్. Pointing to a man in a photograph, a woman says he is the father-in-law of the wife of the only grandson of my own father-in-law. How is the man related to the woman? క్లియర్. క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే ఒక చిత్రపటములోని పురుషుణ్ణి చూపిస్తూ స్త్రీ ఈ విధంగా అంటున్నది, ఆయన ఎవరంటే నా మామకు ఏకైక మనవడి భార్యకు మామ. అయితే ఆ పురుషుడు ఆ స్త్రీకు ఏమవుతారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. బ్లడ్ రిలేషన్లో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్యాటర్న్ కూడా నైనా. మరి దెన్
ఆన్సర్ ప్లీజ్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? ఫస్ట్ మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఏంటి? ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. 10 seconds, 6 seconds, 5, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఫస్ట్ ఎలా సాల్వ్ చేద్దామంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే హూ ఈజ్ ద స్పీకర్, అంటే ఎవరు మాట్లాడుతూ క్వశ్చన్లో మాట్లాడేటువంటి వ్యక్తిని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి పురుషుణ్ణి చూపిస్తూ ఎ వుమెన్ సేస్, ఒక స్త్రీ మాట్లాడుతున్నారు అంటే స్పీకర్ వుమెనే కదా, స్పీకర్ వుమెన్. అయితే ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? సెకండ్ స్టెప్ ఏంటంటే స్పీకర్కు సంబంధించినటువంటి ఒక వర్డ్ ఇన్వైటెడ్ కామాస్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇన్వైటెడ్ కామాస్లో ఖచ్చితంగా ఉంటుంది. మరి అవి చెక్ చేసుకుంటే హీ అంటే ఎవరు? ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి పురుషుడు. ఆయన ఎవరంటే ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఆఫ్ మై ఓన్ ఫాదర్ ఇన్ లా. మై అంటున్నారు ఇక్కడ. మై ఇప్పుడు ఉమెన్ మాట్లాడుతూ మై అనేటువంటి పదం వచ్చిందా? మరి మై అనేటువంటి పదం వచ్చిందంటే ఉమెన్కు సంబంధించినటువంటి వర్డే కదా, ఐడెంటిఫై చేశా. మరి రూల్ నెంబర్ 3 ఏంటంటే ఈ మై అనేటువంటి వర్డ్ని రెఫరెన్స్గా తీసుకొని ఇమ్మీడియట్గా రైట్ సైడ్ ఉన్న రిలేషన్ చెక్ చేసుకో. ఫాదర్ ఇన్ లా, ఎవరికి ఫాదర్ ఇన్ లా? ఉమెన్కు. మరి ఫాదర్ ఇన్ లా అంటే మీనింగ్ ఏమని? పార్ట్నర్ వాళ్ళ తండ్రి. ఓకేనా? మరి ఫాదర్ ఇన్ లాకు తర్వాత ఏదైనా రిలేషన్ ఉందా అంటే రైట్ సైడ్ ఇంకా ఏ రిలేషన్ లేదు. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏముంది? ఓన్లీ గ్రాండ్ సన్. ఓన్లీ గ్రాండ్ సన్ అంటే ఏకైక మనవడు. ఎవరికి? ఇక్కడి నుంచి రావాల. మరి ఇతనికి మనవడు అంటే కొడుకు ఉన్నాడు, కొడుకు యొక్క కొడుకు. ఓన్లీ గ్రాండ్ సన్. మరి దాని ముందుకు పోతే వైఫ్ అంటే ఇతనికి వైఫ్ ఉన్నారు. వైఫ్కు ముందర వస్తే ఫాదర్ ఇన్ లా. ఎవరికి ఫాదర్ ఇన్ లా? ఈ పర్సన్కు. అంటే ఈ పర్సన్కు ఫాదర్ ఇన్ లా అంటే పార్ట్నర్ యొక్క తండ్రి అంటే ఈయనే కదా ఫాదర్ ఇన్ లా. మరి ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ మనిషే. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నాడు? హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్. మరి ఈ పురుషుడు స్త్రీకి ఏమవుతున్నారు? ఈ పురుషుడు స్త్రీకి ఏమవుతున్నారంటే హస్బెండ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్. మరి ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? అంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్లో నువ్వు ఈ మెథడ్ని అప్లై చేసినట్లయితే నో మోర్ కన్ఫ్యూజన్ గైస్. చాలా సింపుల్గా ఆన్సర్స్ అనేటువంటివి రావడం జరుగుతాయి. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయినా. A man starts from his house and traveling at 30 km/h. He reaches his office late by 10 minutes and traveling at 24 km/h. He reaches his office late by 18 minutes. The distance from his house to office is. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించు. ఒక వ్యక్తి తన ఇంటి నుంచి గంటకు 30 కిలోమీటర్ల వేగముతో తన ఆఫీసుకు చేరుకోవడం జరిగింది, కానీ 10 నిమిషాలు ఆలస్యమైందంట. ఓకేనా? ఆయన ట్రావెలింగ్ 24 km/h. ఇన్ కేస్ 30 km/h కాకుండా గంటకు 24 కిలోమీటర్ల వేగముతో ప్రయాణం చేసి ఉన్నట్లయితే అదే ఆఫీసుకు 18 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడం జరుగుతుంది. ద డిస్టెన్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు ఆఫీస్ ఈజ్. మరి ఇంటి నుంచి ఆఫీసుకు మధ్య గల దూరం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు మధ్య గల దూరం ఎంత? క్వశ్చన్ క్లియర్ అనుకుంటాం. మరి దెన్ ఆన్సర్ ప్లీజ్. వాట్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఆన్సర్ మరి టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో బేసిక్ క్వశ్చన్ అండి. మరి ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో వెరీ వెరీ బేసిక్. మరి
Be an active, guys. Be an active. Be an active. Ten seconds. 5 seconds. 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. మరి where is your answers? మరి క్వశ్చన్ చూస్తే ఇక్కడ అమ్మా, ఈ క్వశ్చన్ను మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బేసిక్ మెథడ్ అంటే ఫార్ములా ఓరియంటేషన్లో చెప్తాను అండ్ షార్ట్ కట్ రేషియో మెథడ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. మరి చూస్తే ఫస్ట్ ఫార్ములా ప్రకారం తీసుకుంటేనైనా xy బై x మైనస్ y ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. xy బై x మైనస్ y ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. క్లియర్ అనుకుంటా. దెన్ ఇప్పుడు చూస్తే క్వశ్చన్లో 30 కిలోమీటర్స్ ఒక స్పీడు, 24 కిలోమీటర్ ఒక స్పీడు, డిఫరెన్స్ 6 ఇంటూ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 10 నిమిషాలు ఆలస్యం అంటున్నాడు. మరి ఇక్కడ కూడా 18 నిమిషాలు అంటే రెండు సందర్భాల్లో కూడా లేట్ కావడం జరిగింది. ఇక్కడ ఎక్కడే కానీ లేటు ఎర్లీ లేదు, రెండూ లేట్. క్వశ్చన్లో రెండు లేట్ వచ్చినా రెండు ఎర్లీ వచ్చినా మైనస్, లేటు ఎర్లీ వస్తేనే ప్లస్ చేసుకోవాలి. మరి రెండు లేట్ వచ్చాక మైనస్ 18కి 10కి డిఫరెన్స్ అంటే 8 నిమిషాలు. మరి మినిట్స్ను అవర్స్లోకి మార్చాలంటే బై 60 కదా. మినిట్స్ను అవర్స్లోకి మార్చాలంటే బై 60. ఎందుకు మార్చాలి సార్ అసలు అంటే, స్పీడ్ అనేటువంటిది కిలోమీటర్ పర్ అవర్లో కలిగి ఉన్నప్పుడు టైం అనేటువంటిది అవర్స్లో ఉండాలి కదా. దట్స్ వై ఇక్కడ బై 60 వేయడం జరిగింది. మరి ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసింది, ఇదే డిస్టెన్స్ ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. మరి 1s 2s 12 రెండ్ల 24 నెలల 16. క్లియర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అరే మా వాళ్ళు అప్పుడే ఆన్సర్ పెట్టేశాం మరి, అంటే ఏదైనా ఎగ్జామ్స్లో యూస్ చేసి ఉంటారు క్వశ్చన్ను. మరి ఇది ఫార్ములా ఓరియంటేషన్ కదా సార్. మాకు ఫార్ములా ఓరియంటేషన్ కాదు, రేషియో మెథడ్లో ఏమైనా క్వశ్చన్ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ ఈ ఫార్ములా మనం నేర్చుకో. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేయడానికి ఖచ్చితంగా ఈ ఫార్ములా అయితే మనకు అవసరం అండి. ఓకేనా. సో మరి ఇదే క్వశ్చన్ను రేషియో మెథడ్లో చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇంటి నుంచి ఆఫీస్కి పోయినా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన డిస్టెన్స్లో మార్పు రాదు కదా, డిస్టెన్స్ సమానంగా ఉంటుంది కదా. మరి డిస్టెన్స్ సమానంగా ఉంటే స్పీడ్కు టైంకు మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. మన స్పీడ్ తీసుకున్నట్లయితే 30 and 24 ఉందా, మరి క్యాన్సిలేషన్ అని చేసుకోండి, అట్టే పెట్టుకొని ఇబ్బంది ఏం లేదు. మరి టైం తీసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 24 30. మరి ఇప్పుడు టైం యొక్క డిఫరెన్స్ ఎంత, 6 భాగాలు. మరి 6 భాగాల విలువ క్వశ్చన్లో చూడు 10 + 18 28 నిమిషాలు. సరే 2 లేట్ కదా, 8 నిమిషాలు. సో 8/60. మరి 6 భాగాల విలువ 8/60 అని గంటలకి మార్చేసాం, మినిట్స్ని అవర్స్లోకి మార్చేసాం. మరి 6 పార్ట్స్ వాల్యూ అయితే 24 పార్ట్స్ వాల్యూ ఎంత, 6 1 6 4 ప్రోడక్ట్ 38/60 అంటే 4 2 4 15 8/15. ఇది టైం కదా. క్వశ్చన్ డిస్టెన్స్ అడుగుతున్నాడు కదా, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇన్ టైమే కదమ్మా. సో మరి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 8/15 15 1 15 2 8 16 16 కిలోమీటర్స్. మరి రేషియో మెథడ్ ప్రకారం మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఫార్ములా ప్రకారం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి మీకు ఏదైతే విల్లింగ్లో ఉంటుంది నేర్చుకోండి చెప్పను, కానీ ఈ క్వశ్చన్కి మనకు మాత్రం ఖచ్చితంగా ఇది నేర్చుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో నేను మన కోర్సెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటిది ఈ ఒక్క ఫార్ములాను మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. టైమ్ అండ్ డిస్టెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్ మరి. క్లియర్ అనైనా మరి క్వశ్చన్. సో మీకు అందరికీ మెథడ్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, షార్ట్ కట్స్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారండి. అండ్ రైల్వేకి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరి కోసం మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ నుంచి 100 టెస్టులతో నువ్వు గ్రూప్ డి రాసుకో, ఎన్టీపీసీ రాసుకో, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విధంగా 100 టెస్టులతో మనమైతే ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ 68, రీజనింగ్ 27, గ్రాండ్ టెస్ట్ 5 మొత్తం కలిపి ఒక 100 టెస్టులు అనేటువంటివి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కలిపి ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి సొల్యూషన్లు చూసారా,
ఆ సొల్యూషన్ అనేటువంటిది షార్ట్ కట్స్తో ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో, షార్ట్ కట్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ సో కంటెంట్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా సార్, డైరెక్ట్గా పర్చేస్ చేస్తే ఎలా అనుకునేటువంటి వాళ్ళ కోసం రీజనింగ్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, మొత్తం 60 మార్కులతో ఒక టెస్ట్ అనేటువంటిది నువ్వు ఫ్రీగా రాసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ బ్యాచ్లోకి ఎంటర్ అయితే ఫ్రీ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ పేపర్ చూసి చెక్ చేయ. బట్ అక్కడ సొల్యూషన్స్ అనేవి మీకు పేపర్స్లో అనేది సెట్ చేసి పెట్టడం, బట్ అలా లేదు. ఇప్పుడు మొత్తం నీట్గా రాసి నీకు క్లియర్ కట్గా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండర్స్టాండ్? సో మరి ద బెస్ట్ కంటెంట్ని మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడం కోసం ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్లో ఇది చూడేనా, a person walks 5 kilometers towards east, then he turns to south and walks the same distance, and finally he turns to his left and walks 7 kilometers. How far and in which direction is he from the starting point? Is he from the starting point? Question observe చేయక నువ్వు. ఒక వ్యక్తి తూర్పు దిశలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణము చేసి తర్వాత దక్షిణం వైపుకు తిరిగి అదే దూరాన్ని ప్రయాణము చేసి చివరిగా తన ఎడమ వైపుకు తిరిగి 7 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణము చేశాడు. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి కంపేర్ చేస్తే ప్రస్తుతం ఎంత దూరంలో కలిగి ఉన్నాడు, ఏ దిశలో కలిగి ఉన్నాడు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి దెన్ what is the answer of this question? Answer please. What is the answer? Be an active guys. Answer, 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 answer. 10 seconds, 6 seconds, 5, 4, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి క్వశ్చన్ చూద్దామా ఇక్కడ ఒకసారి ఎలా చేద్దాము? మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తేనేనా, తూర్పు దిశలో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు, తర్వాత దక్షిణానికి తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణము చేశాడు, తర్వాత తన లెఫ్ట్కు తిరిగాడు. సౌత్ నుంచి లెఫ్ట్కు తిరిగాడు. మరి లెఫ్ట్కు తిరిగితే 7 కిలోమీటర్లు కదా, 7 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణము చేశాడు. మరి క్వశ్చన్లో వాడు ఏమడుగుతున్నా అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే ఇప్పుడు డెస్టినేషన్ పాయింట్ అనేటువంటిది అని ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ చూడాలి అంటే ఏ డైరెక్షన్లో చూడాలి? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో చూడాల్సి ఉంటుంది. సౌత్ ఈస్ట్. ఓకే, డైరెక్షన్ వరకు ఓకే, సౌత్ ఈస్ట్ బాగానే ఉంది. మరి డిస్టెన్స్ అనేటువంటిది కనుక్కోవాలి కదా. హౌ టు ఫైండ్ అవుట్ ది డిస్టెన్స్? డైరెక్షన్లో మనకు రైట్ యాంగిల్ అనేటువంటి ఫార్మేషన్ అవుతూ ఉంటే చెక్ చేయి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూడ, ఇది 5, ఇక్కడ 5. క్లియర్ అంటే 5 + 7 ఎంతనైనా మొత్తం అంతా 12. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? ఒక రైట్ యాంగిల్ ఫార్మేషన్ అయిపోయింది అనుకుంటా. మరి 5, 12, 13. మరి ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ టు డెస్టినేషన్ పాయింట్ ఈజ్ 13 కిలోమీటర్స్. 13 కిలోమీటర్ల దూరం ఉంది. మరి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్. దెన్ వన్ మోర్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్ గైస్. ప్రతిరోజు మన క్లాస్లమ్మ మార్నింగ్ 8 o'clock కూడా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాంకుకు సంబంధించినటువంటి ఈవినింగ్ మనకు రైల్వే ఎస్ఎస్సి లెవెల్లో అడిగేటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అండి. మరి ఇక్కడ చూస్తే ఏ బుక్ ఈజ్ సోల్డ్ అట్ 3 successive discounts of 20%, 20% and 10%. వాట్ ఈస్ ద నెట్ డిస్కౌంట్? అంటే
ఒక పుస్తకం మీద నేను 3 వరుస రాయితీలను ప్రొవైడ్ చేశాను. మొదటిది 20, మళ్ళా 20, మళ్ళా 10, ఇలా 3 వరుస రాయితీలను ప్రకటించడం కాకుండా ఈ విలువకు సమానమైనటువంటి ఒకే రాయితీని ప్రొవైడ్ చేయాలి అంటే ఆ రాయితీ విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్ గైస్. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన చక్రీ షార్ట్కట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి కోర్సెస్ అనేటువంటివి యూటిలైజ్ చేసుకోండి. సో ద బెస్ట్ కంటెంట్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నానమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుసుకున్నాం. థ్యాంక్ యూ.